నమస్తే. వెల్కమ్ టు వోల్గా హెల్త్. నేను మీ హేమమాలిని. సో ఈరోజు మనం కేర్ హాస్పిటల్స్ మలక్పేటలో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషన్ అయినటువంటి డాక్టర్ రాధేశ్యామ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం కీళ్ళ నొప్పుల గురించి, ఎముకల గురించి, మనకు తెలియని ఎన్నో విషయాల గురించి ఈరోజు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్. ఫైన్. సో బేసిక్గా మనం స్ట్రైట్ అవే టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఈ మధ్య కాలంలో చాలా మందికి ముఖ్యంగా పిల్లల్లో విటమిన్ లోపం, విటమిన్ డి లోపం మనం చూస్తూ ఉన్నాం. అసలు మెయిన్ రీజన్స్ ఏంటి, కాజెస్ ఏంటి, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలంటే వాట్ యూ విల్ సే? మనకి ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్ని దాదాపు 3 నెలలు 6 నెలలు సంవత్సరం పాటు పిల్లలకి మనకి తీసుకొస్తారు, వాళ్ళు నడవలేకపోతున్నారు, లేకపోతే కాళ్ళు వంగిపోయి ఉన్నాయి, డిఫార్మిటీస్తో వస్తారు. దాని మూల కారణం ఏంటంటే విటమిన్ డి లోపం. ఎందుకంటే ఇంతకుముందు మనకి ప్లేస్ ఉండేది, పిల్లలు ఆడుకునేదానికి బయటకు ఉండేది చేసేది. ఇప్పుడు ఏంటంటే చుట్టుపక్కల ప్లేస్ లేక ఇంట్లో బయటకు వెళ్ళి ఆడుకోవడానికి ప్లేస్ లేక వాళ్ళు ఇంట్లో ఆడుతున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ మనకి విటమిన్ డి వచ్చేది మన సూర్యరశ్మితో, సన్లైట్తో మనకి మెయిన్ అనేది విటమిన్ డి మనకి చర్మంలో ఫామ్ అవుతుంది. సో దానివల్ల విటమిన్ డి అనేది ఒక హార్మోన్, అది దాని ప్రభావం వల్ల మనకి ఎముకల్లో కాల్షియం డిపాజిషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఎముకల్లో కాల్షియం డిపాజిషన్ అనేది ఉంటుందో దానివల్ల ఎముక గట్టిపడుతుంది. సో ఎముక గట్టిపడుతుంటో మనకి ఎముక అనేది ఒక షేప్ వస్తుంది. పిల్లలు పెరిగే కొద్దీ 6 నెలలు సంవత్సరం వచ్చేటప్పటికి దాదాపుగా చాలామంది పిల్లలు సంవత్సరం తర్వాతే లేచి నుంచి నడవడం మొదలు పెడతారు. సో ఎప్పుడైతే పిల్లలు లేచి నుంచి నడవడం మొదలు పెడతారో అప్పుడు మనం క్లియర్గా మోకాళ్ళు, ఎస్పెషల్లీ నీ జాయింట్స్ మనం చూడొచ్చు, కాళ్ళు వంగి నడవడం అనేది చాలామంది పేరెంట్స్ తీసుకొస్తారు. ఎందుకు అంటే దాంట్లో ఎముకలో బలం లేక. ఎముకలో ఎందుకు బలం లేదు అంటే వాళ్ళు విటమిన్ డి లోపం వల్ల. విటమిన్ డి లోపం ఎందుకు ఉందంటే వాళ్ళు బయటికి సూర్యరశ్మి సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల. సో సన్ ఎక్స్పోజర్ ఉంటే కనుక వాళ్ళకి చర్మంలో విటమిన్ డి అనేది ఫామ్ అయ్యి అది మనకి కాల్షియం ఎముకల్లో డిపాజిట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకోటి రెండో లోపం ఏంటంటే పాలు అనేది ఇప్పుడు ఈ కాలంలో చాలామందికి లాక్టేటింగ్ మదర్స్లో పాలు అనేది లేక చాలామంది పైన పాలు తాగడము, ఆవు పాలు తాగడము, తర్వాత ఫార్ములా ఫీడ్స్ ఇవ్వడము దీనివల్ల. మూడోది ఏంటంటే 6 నెలల తర్వాత కూడా హెల్దీ డైట్ ఇవ్వకుండా, హెల్దీ అంటే పాలు తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు మెయిన్ పాలు ఇవ్వకపోవడము, ఈ వేరే చిరుతిళ్ళు అలవాటు చేయడం, చిన్నప్పటి నుంచి 6 నెలలు సంవత్సరం నుంచి చిరుతిళ్ళు అలవాటు చేయడంలో మనకి కాల్షియము, విటమిన్ డి ఫుడ్స్ అనేది మనం పిల్లలకి ఇవ్వలేకపోవడం వల్ల ఈ కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే మనకు సంవత్సరంన్నర 2 సంవత్సరాల పిల్లలు మా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళు క్లియర్గా చూస్తాం మోకాళ్ళు వంగి నడవలేకపోవడము, లేకపోతే చేతుల్లో రిస్ట్ జాయింట్లో వాపులు రావడము, ఇవన్నీ చాలా సాధారణంగా చూస్తాం. వాళ్ళకి ఎక్స్రే తీస్తే క్లియర్ కట్గా మనకి ఎముక వీక్ ఉండడం వల్ల మనకి ఎముక వీక్ ఉండి గ్రోత్ లేకపోవడం వల్ల మనకి ఈ డిఫార్మిటీస్ అనేది వస్తాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము చెప్పేది ఏంటంటే అందరి తల్లిదండ్రులకి పిల్లల్ని కొద్దిసేపు పొద్దున పూట ఎస్పెషల్లీ స్నానం చేసే ముందు ఒక 10 నిమిషాలు పావు గంట పొద్దున సన్లో కూర్చోబెట్టారు. అంటే చిన్నపిల్లలు కూర్చోరు, వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఆడుకుంటుంటారు కాబట్టి ఆ సూర్యరశ్మి తాకి వాళ్ళకి ఎముక అనేది గట్టిపడుతుంది. ఇంకోటి పాలు అనేది అలవాటు చేయాలి. చాలామందికి పిల్లలు ఈ మధ్యకాలంలో పాలు, పెరుగు ఈ పదార్థాలు తీసుకోవడం తగ్గించేశారు. సో పాలు, పెరుగు, తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత గుడ్డు, సో ఏదైతే మనకి కాల్షియం, విటమిన్ డి రిచ్ ఫుడ్ ఉంటుందో అది మనకు అలవాటు చేయాలి. సో ఇవి చేయడం వల్ల ఏంటంటే మనకి వాళ్ళది చిన్నప్పటి నుంచే వాళ్ళది ఎముకలో మనం ఎముక హెల్త్ అనేది కాపాడుకుంటాము, కాల్షియం లెవెల్స్ అనేది మెయింటైన్ చేస్తాము. పోను వాళ్ళకి ఈ విటమిన్ డి డెఫిషియన్సీ తగ్గి ఎముకలు గట్టిగా ఉండేటట్టు మనం చూసుకోవచ్చు. సార్ ఇందాక మీరు అంటూ సూర్యరశ్మి టైంలో కూర్చోబెట్టాలి. ఈజ్ దర్ పర్టికులర్ స్పెసిఫిక్ టైం ఏమైనా ఉంటుందా? అవునండి, పొద్దున పూట మనకి సూర్యుడు సన్ రైజ్ అయిన తర్వాత దాదాపు మనం సపోజ్ 6:30, 7 మధ్యలో సన్ రైజ్ అయింది అనుకోండి, 6:30 నుంచి 8:30, 9 ఫస్ట్ 2 అవర్స్ సన్ రైజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 అవర్స్ బెస్ట్ టైం ఫర్ మనకి విటమిన్ డి సూర్యరశ్మి ఏదైతే మనకి కావాల్సింది ఉందో మనకి విటమిన్ డి ఫార్మేషన్కి అది బెస్ట్ టైం అనమాట. సో ఆ టైంలో మనకి పొద్దున పూట మనకి పిల్లల్ని మనం సన్కి ఎక్స్పోజ్ చేసినట్టయితే ఏదో రకంగా వాళ్ళు ఆడుకోవడం కానీ, వదిలేయడం కానీ, వాళ్ళు ఏదైనా యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, ఏమన్నా సైక్లింగ్ కానీ, ఏది చేయగలిగినా, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ ఏది చేయగలిగినా వాళ్ళకి మనము అడెక్వేట్ సన్ ఎక్స్పోజర్ ఇవ్వగలుగుతాం. దాని ద్వారా మనకు వాళ్ళ ఎముకల హెల్త్ కాపాడొచ్చు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.